యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1 నుంచి. రండి దప్పిక కొనిన వారులారా నేల యొద్దకు రండి, రోకలు లేని వారులారా రండి. రోకలు లేకపోయినా ఏమీయు ఇవ్వకుండానే ద్రాక్షారసాన్ని పాలను కొనండి. ఆ ఆత్మ సంబంధమైన ఆహారము మీకు ఆశ ఉంటే చాలు, ఆకలి ఉంటే చాలు. మీ దగ్గర ధనం అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు. ఎవరికైతే అటువంటి ఆశ ఉంటుందో రండి, ఉచితంగానే ఇస్తాడంట. ఏంటి? ఆయన పాప క్షమాపణ ఉచితం, ఆయన రక్షణ ఉచితం, ఆయన నుంచి వచ్చే ప్రతి విధమైన తన అద్భుతమైన శక్తి ద్వారా కలగజేసే ప్రతి కార్యం ఉచితం. కానీ ఇది ఉచితంగానే వస్తుందో కానీ కష్టపడాలి అంటున్నాను. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి మనకి. డబుల్ బెడ్రూమ్కి మనం ఏం డబ్బులు ఇవ్వట్లేదు, మనం ఏదో సంపాదించుకోవడానికి ఏమీ ప్రయాసపడట్లేదు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే చెప్పింది చెప్పినట్టుగా అప్లికేషన్ పెట్టాలి. దానికి కావలసినటువంటి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇంకా మరి ఓటర్ ఐడియో ఏం కావాలో అది నీ దగ్గర కరెక్ట్గా సిద్ధపరచుకోవాలి. అంతే, నువ్వు సిద్ధపరచుకోవాల్సిందల్లా డాక్యుమెంట్సే. కానీ డబుల్ బెడ్రూమ్ కట్టించేస్తున్నారు లేదండి. అదేవిధంగా దేవుడిచ్చే ఈ గొప్ప రక్షణ నువ్వేమీ కష్టపడ అవసరం లేదు, రోకళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు. నువ్వేదో ప్రయాసపడిపోయి ఎంతెంతో గొప్ప కార్యాలు చేసేసి నువ్వు పరలోకం నుంచి రక్షణ నువ్వు సంపాదించుకోలేవు. అది దేవుడు నీకు ఉచితంగా ఇస్తున్నాడు. కానీ ఉచితంగా వచ్చిన ఈ యొక్క రక్షణ కూడా నీవు సాధన చెయ్యాలి. ప్రార్థన చేయించు నీవు నీ పాపము నుండి విముక్తి పొందుకోవడానికి, దేవుని బిడ్డలారా నీ మనసులో ఉన్న ఆ చెడుతనమును పోగొట్టుకోవడానికి నిరంతరము కూడా దేవుని సన్నిధిలో క్రమం తప్పకుండా వాక్యమును చదువుతూ ప్రార్థన చేయొచ్చు. దేవుని బిడ్డలారా నీ ప్రయాసంతా దేని గురించి అంటే నీ గుండె గుడిని నిర్మించుకోవడం గురించే, కానీ ఈ లోక సంబంధమైనటువంటి ఇంటిని నిర్మించుకోవడానికి కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా దేవుడు నీకు ఉచితంగా ఆ గొప్ప రక్షణ ఇస్తాడు. అయితే ఆ రక్షణ నీకు ఇవ్వడానికి నీవు సాధన చెయ్యాలి. దేనికోసమంటే నీ హృదయమును సరి చేసుకోవడానికి నీవు సాధన చేస్తా ఉన్నప్పుడు దేవుడు నీకు ఇస్తానని చెప్పినటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను నీకు అనుగ్రహిస్తాడు.